నేను రాఘవ్ ఇద్దరం ఫోన్ షాప్కి ఒక అరగంటలో వచ్చేస్తాం, సరేనా? ఓకే. అరే మీ నుదుటి మీద ఏముంది? ఏమంటుంది? ఏం లేదు. చూపించండి, చూపించండి. రాఘవ్ చూపించండి. రాఘవ్ రాఘవ్ చూపించండి. మీరు బొట్టు పెట్టుకున్నారా? అరే వావ్! ఈ రోజు సంతోషంతో భగవంతుడు మొత్తం స్వర్గలోకానికి సెలవిచ్చేస్తారేమో. పొగరుబోతు మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ పొద్దున్నే శుచిగా స్నానం చేసి పూజ గదికి వెళ్లారు. దండం పెట్టుకుని బొట్టు పెట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి న్యూస్ మా న్యూస్ ఛానల్లోనే బ్రేకింగ్ న్యూస్ అయిపోవాలి. వినండి వినండి ప్రేక్షకులారా, ఈ రోజు ఊరిలో ఎవరు గుడికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ రోజు దేవుడు సెలవు తీసుకున్నాడు. ఈ రోజు భగవంతుడు రాఘవ్ హృదయ పరివర్తన రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది వదులు. నీకు ఇలాంటి డ్రామాలు చేయాలని ఉంటే నేను ఇప్పుడే తుడిచేస్తాను. రాఘవ్ నేను ఊరికే జోక్ చేసి ఉండొచ్చు, కానీ నేను లోపల చాలా సంతోషిస్తున్నాను. మీరు భగవంతుని నమ్మటం మొదలు పెట్టినందుకు. అది నేను భగవంతుని ఏదైతే కోరుకున్నానో అది నెరవేరాలని. నిజం చెప్పాలంటే మీరు తోడుగా లేకపోయి ఉంటే నేను నిజానికి కింద చేరువయ్యేదాన్ని కాదేమో. దీని వెనకే నేను ఎన్నో ఏళ్లుగా పరిగెడుతున్నాను. రాఘవా, చూడు, ఆఫీస్ నుంచి నీకు మాటికి ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడినాను. అలాగే. నేను ఈ రోజు కూడా ఆఫీస్కి రాను. నా ప్రెజెంటేషన్ నాకు మెయిల్ చేసేయండి. సరే. రాఘవా, చెప్పండి అత్తయ్య. ఏంటి అలా మాట్లాడావు? ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళకపోవడం అది కరెక్ట్ కాదు కదా నాన్న. ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ పేపర్స్ చూడటం, వాటి మీద సైన్ చేసే పనులు నీవే కదా. అత్తయ్య చేస్తాను, అన్నీ చేస్తాను. కానీ ఈ రోజు నేను రేఖతో కలిసి రికార్డింగ్ వినడానికి వెళ్ళాలి. రికార్డింగా? ఏం రికార్డింగ్? రాఘవ్, పిన్ని గారు చెప్పేది నిజమే. నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. కానీ రేఖ నాకు నీతో పాటు వచ్చి రికార్డింగ్ వినాలని ఉంది. కానీ మీ ఆఫీస్ పనులు కూడా ముఖ్యమే కదా. అయినా మీరు ఎన్ని రోజుల తర్వాత వెళ్తున్నారు కాబట్టి చాలా పెండింగ్ వర్క్ కూడా ఉండుంటుంది. సరే, నీ పని అవ్వగానే నాకు కాల్ చేయి. నేను వెళ్తాను. వెళ్ళరామ్మా. రాఘవా, నేను ఇలా అడుగుతున్నాను అనుకోకు. మీ ఇద్దరి మధ్య విషయం ఇది. కానీ నేను ఇంటి పెద్దదాన్ని కదా, చెవిలో పడిన విషయాన్ని వదిలేలేను. అసలు ఏం జరిగింది? అంతా ఓకేనా? మీరిద్దరు ఏ రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు? అత్తయ్య, అది రేఖ వాళ్ళ నాన్నగారు. ఒక్క నిమిషం అత్తయ్య, ఆఫీస్ నుంచి మళ్ళీ కాల్స్ వస్తున్నాయి, నేను మీకు తర్వాత చెప్తాను. అరే, నేను చెప్పేది విను. ఏమంతా సీక్రెట్ మిషన్ ఈ రేఖకి? ఇద్దరు దాని మీదే పనిచేయడానికి. హౌసింగ్ ప్రాపర్టీ అయితే రాఘబ్రో ఆల్రెడీ తన పేరు మీద రాసుకున్నారు కదా. మిగిలిన ఆస్తి కూడా తన పేరు మీద రాసేశారా? మిస్ మెడోనా, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నీకైతే ఒక్క పైసా కూడా దక్కదు కదా. అందుకే యాపిల్ తిను, నా బుర్ర కాదు.